మనం ఇంట్లో కూర్చొని ఒక క్లిక్‌తో బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాం. ఒంట్లో బాలేకపోయినా, ఇంట్లో గెస్ట్‌లున్నా ఫస్ట్ గుర్తొచ్చేది స్విగ్గీ, జొమాటో, డామినోస్, పిజ్జా లాంటి యాప్స్. ఈ యాప్స్‌తో రెస్టారెంట్ల బిజినెస్ 3 పువ్వులు, 6 కాయలుగా సాగుతుందనుకుంటాం. అయితే ఇది వన్ సైడ్ మాత్రమే. లోపల జరుగుతున్న అసలు మ్యాటర్ వేరే ఉంది. మీ ఫేవరెట్ రెస్టారెంట్లు ఇప్పుడు స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ నుండి తప్పుకోవాలని చూస్తున్నాయి. ఇందుకు కారణం ఆ రెస్టారెంట్ల లాభాలను ఈ యాప్స్ తేరగా దోచేస్తున్నాయి. రీసెంట్ గా చేపట్టిన ఒక సర్వే ద్వారా ఈ షాకింగ్ విషయం బయటకొచ్చింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ జరిపిన తాజా సర్వేలో ఒక సంచలన విషయం తేలింది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ యాప్స్ వాడుతున్న రెస్టారెంట్లలో 35% మంది యాప్స్ నుండి బయటకు వచ్చేయాలని డిసైడ్ అయ్యారట. అంటే ప్రతి 10 రెస్టారెంట్లు దాదాపు 4 రెస్టారెంట్లు ఈ యాప్స్ పై విపరీతమైన అసంతృప్తిలో ఉన్నాయి. అందుకు రీజన్ ఏంటో తెలుసా? కమిషన్. ఎస్, రెస్టారెంట్ల నుంచి యాప్స్ వసూలు చేసే కమిషన్. ఒకప్పుడు అంటే 2019లో ఒక ఆర్డర్ పై ఈ యాప్స్ యావరేజ్ గా 9.6% కమిషన్ తీసుకునేవి. కానీ 2023 వచ్చేసరికి అది ఏకంగా 24.6% కి పెరిగింది. అంటే మీరు 100 రూపీస్ ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో దాదాపు పావు వంతు యాప్ నిర్వాహకులకే వెళ్తుంది. దీనికి తోడు ప్యాకేజింగ్, జిఎస్టీ ఇవన్నీ తీసేస్తే రెస్టారెంట్ ఓనర్ కి మిగిలేది చాలా తక్కువ. ఆర్డర్లు వస్తున్నాయి కానీ నెట్ ఇన్కమ్ మాత్రం పడిపోతుంది. అందుకే చిన్న చిన్న రెస్టారెంట్లు విలువిల్లాడిపోతున్నాయి. మరి మిగిలిన రెస్టారెంట్లు ఎందుకు సస్టైన్ అవుతున్నాయి అనే కదా మీ డౌట్. దానికి కారణం పాపులారిటీ. అక్కడికి వేరే వెళ్లాల్సిన పని లేకుండా అదే ఫుడ్ను ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తెప్పించుకుంటాం. ఫేమస్ రెస్టారెంట్లకి ఇదో బెనిఫిట్. కొత్త కస్టమర్లకు చేరువవ్వాలంటే యాప్స్ తప్పనిసరి. సొంతంగా డెలివరీ బాయ్స్ ని పెట్టుకునే ఖర్చు తగ్గుతుంది. రద్దీ లేని సమయాల్లో కూడా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చిన్న రెస్టారెంట్లు తమ నెట్వర్క్ పెంచుకోవటానికి ఇదొక మాయాలోకంలా మారిపోయింది. వెళ్ళలేరు, అలాగని వదులుండలేరు. పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఈ కమిషన్ల భారాన్ని తట్టుకోగలవు. కానీ గల్లీలోని చిన్న హోటల్ మాత్రం ఇప్పుడు అయోమయంలో పడ్డాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మనం ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఇంకా ఎక్కువ పే చేయాల్సి రావచ్చు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? రెస్టారెంట్లు యాప్స్ నుండి తప్పుకోవడం కరెక్టేనా? ఈ విషయాన్ని కింద కామెంట్లలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.